గుర్తుపెట్టుకో బాస్, క్యూట్ అమ్మాయిలు తిరుపతిలో ఉన్నట్టు సంతోషాలన్నీ కొత్త సంవత్సరంలో ఉండాలని జనవరి 1 క్యాలెండర్లో తేదీ మారక ముందే మనసులో సంబరాలు మొదలయ్యే అమాయకపు 90s రోజులు మావి. ఇక ఇయర్ ఎండింగ్ వారం ముందు నుంచే మాకున్న అతిపెద్ద టాస్క్ గ్రీటింగ్ కార్డ్స్ కొనడమే. జేబులో చిల్లర లెక్క పెట్టుకుని మరీ సెలెక్ట్ చేసుకునే వాళ్ళం. ఇక ఇయర్ ఎండింగ్ లో టెన్షన్ పెట్టే పని ఇంకొకటి ఉంది. నెల క్రితమే కొత్త బట్టల కోసం టైలర్కి కొలతలు ఇచ్చేవాళ్ళం. కానీ టైంకు ఇస్తాడో లేదో అన్న గుండెదడ. చెప్పిన టైం కంటే గంట ముందే షాప్ ముందు వాలిపోయి దగ్గరుండి మరీ కుట్టించుకుని అక్కడే ఓసారి వేసుకుని అద్దంలో చూసుకుంటూ గ్యాంగ్ లీడర్లో చిరంజీవిలా ఫీల్ అయిపోయే సిస్టమాటిక్ రోజులవి. తెల్లవారుజామున అమ్మ చలిలో వణుకుతూ ఇంటి ముందు అందమైన ముగ్గులు వేస్తుంటే పక్కనే నిలబడి ఆ ముగ్గుల మధ్యలో రంగుల పొడితో హ్యాపీ న్యూ ఇయర్ అని రాసి ఏదో ప్రపంచాన్ని జయించినట్టు సంబరపడిపోయేవాళ్ళం. ఇక జనవరి 1కి ఫ్రెండ్స్ ఇచ్చిన గ్రీటింగ్ కార్డ్స్ ఓపెన్ చేస్తుంటే ఆ ఆనందమే వేరు. అందులోనూ క్లాస్లో నచ్చిన అమ్మాయి ఇచ్చిన గ్రీటింగ్ కార్డు వస్తే అది మనకు ఆస్కార్ అవార్డు కంటే ఎక్కువ. ఆ కార్డుని ఎవ్వరికి చూపించకుండా టెక్స్ట్ బుక్స్ మధ్యలో దాచుకుని ఏళ్లు గడుస్తున్న అప్పుడప్పుడు తీసి చూసుకుంటూ ఆ జ్ఞాపకాల్లో మునిగిపోయి మురిసిపోయేవాళ్ళం. ఇక కొత్త డైరీలో మన పేరు రాసుకుంటే ఆ కిక్కే వేరు మచ్చా. ఎందుకంటే అప్పుడు మా దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవు, స్టేటస్లు లేవు, ఫిల్టర్లు లేవు. మా గుండెల్నే అన్లిమిటెడ్ స్టోరేజ్ గా మార్చుకున్న రోజులవి. ఇప్పుడు క్యాలెండర్లు మారుతున్నాయి, సంవత్సరాలు పరిగెడుతున్నాయి, కానీ ఆ 90s జ్ఞాపకాలు, ఆ గ్రీటింగ్ కార్డుల ముచ్చట్లు, ఆ కొత్త బట్టల వాసన మాత్రం మా గుండె లోతుల్లో ఎప్పటికీ పదిలంగానే ఉన్నాయి.